వైసీపీ నాయకులు సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. కులాల మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కొందరు వ్యక్తులకు ఫండింగ్ ఇస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో అసభ్యకర ప్రచారాలు మరియు సైబర్ నేరాలను అరికట్టడానికి కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, ఇటువంటి ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనించాలని ఆయన సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ప్రతి వారంలో ఒకరోజు ప్రజల దగ్గర నుంచి అర్జీలు స్వీకరించడం, సమస్యల మీద ఈ కార్యక్రమం ప్రతి వారం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు కూడా మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించడం జరిగింది. దాదాపు 30 మంది ఈరోజు వాళ్ళు వివిధ అర్జీలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు దగ్గర 464 అర్జీలు వచ్చినాయి. దగ్గర 357 అర్జీలని పరిష్కారం చేయడం జరిగింది. కొన్ని పరిధిలో ఉన్నాయి, పరిధిలో లేని ఉన్నాయి. పరిధిలో ఉన్నాయని కూడా ఇంకా టైం ఉంది, దాని ప్రకారం అన్ని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. మిగతాది దానికి సంబంధించి బియాండ్ ఎస్ఎల్ఏ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అర్జీదారులకి తెలియజేయడం జరిగింది. ఇది ఒక జవాబుదారితో కూడుకున్నటువంటి ప్రభుత్వం. మరి ఈరోజు రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక సమస్యలు పరిష్కారం చేయగలిగాం. గౌరవ ముఖ్యమంత్రి